దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం అన్ని సృష్టించి మనకు అవసరమైనటువంటి అనుగ్రహించి సంతోషమును ఆనందమును మనకిచ్చి మన అవసరాలన్నీ తీర్చి తన ప్రేమను పంచి తన అక్కను చేర్చుకొని ఎల్లప్పుడూ ఆయనతోనే ఉండాలని ఆశించి అక్కను చేర్చుకొని ఆదరిస్తూ ఉంటే మనకు కావలసిన సృష్టిని అంతటిని ముందుగానే సృష్టించి మనకు కావాల్సిన ఆహారాన్ని ఫలాలను వృక్షాలను ఇచ్చి అలాగే పక్షులను వృక్షాలను ముందుగానే సృష్టించి మన అవసరాలన్నిటిని తీర్చి మనకు నీటిని కూడా అనుగ్రహించి సమస్తం సమకూర్చిన మన దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటే ఈ లోక ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? దేవుడి ప్రేమను దూరం చేసింది. లోకం మనల్ని ఆకర్షించుకుంది. దేవుడు పరితపిస్తున్నాడు. నీ కోసం నా ప్రేమను రుచి చూసిన నీవు ఏ విధంగా నాకు దూరంగా వెళ్ళిపోతున్నావు, లోక ప్రేమకి ఏ విధంగా నువ్వు ఆకర్షించబడుతున్నావు అని పరితపిస్తూ ఉంటే మనం మాత్రం లోక ప్రేమకు బానిసలమై లోకంలో తిరుగుతూ ఉంటే దేవుడు ఎంతగానో చింతిస్తున్నాడు. అదే సమయంలో డబ్బు వ్యామోహంతో పరుగులు తీస్తున్న మన జీవితం ధనము కావాలి, డబ్బు కావాలి అని లోకంలో పడి ఎవరో డబ్బు సాయం చేస్తారని తిరుగుతున్న సమయంలో అపవాది ఇంకను మనలను ప్రలోభ పెట్టి మత్తు పదార్థాలకు బానిసలుగా చేసి వాడు మన శరీరంతో ఆడుకుంటున్న సమయంలో శరీరానంతా నాశనం అవుతుంటే వాడు ఆనందిస్తూ సంతోషిస్తూ మనల్ని పాపంలో పడేస్తూ ఉంటే, అలాగే అదే సమయంలో ఆడపిల్లలు మగపిల్లలు ఫ్యాషన్తో ఆకర్షించి న్యూ మోడల్, ట్రెండింగ్, న్యూ జనరేషన్ అనే కొత్త పదాలతో మన జీవితాన్ని పాడు చేస్తున్నాడు. సినిమాలు చూస్తూ సినిమాలో యాక్టర్లను అనుకరిస్తూ వారికి లోనవుతున్న సమయంలో అపవాది మన మీద ఏలుబడి చేయాలనుకుంటున్నప్పుడు, మనం పాపంలో మునిగిపోతున్నప్పుడు, మన జీవితాలు బొంగదీస్తూ మన జీవితంలో ఏడుపు, కష్టాలు, నష్టాలను పెడుతూ అందరూ చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వాడు మనల్ని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నప్పుడు మనము ఎందుకు బతకాలి, ఈ లోకంలో ఎందుకు జీవించాలి అనే అయోమయంలో బ్రతుకుతున్న సమయంలో చనిపోవాలా, బ్రతకాలా, దేవుని కొరక, లోకం కొరక, అపవాది కొరక అని సతమతమవుతుంటే సమయంలో ఒక్కసారిగా ఆ దేవుని ప్రేమను ఎరిగి మరొకసారి దేవుని ప్రేమ గుర్తు తెచ్చుకొని నాకు ఈ లోకం వద్దు, దేవుడే కావాలని దేవుని దగ్గరకు పరిగెడుతూ ఉంటే, దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటే, మనం పాపం మనల్ని వెనకాలకి లాగుతూ ఉంటే, దేవుడు మనల్ని ముందుకు రావాలని అనుకుంటూ ఉంటే, మన పాపం వెనక్కి లాగుతూ ఉంటే, ఏం చేయాలో తెలియక, ఎటు పోవాలో తెలియక దేవుని కోసం పరితపిస్తూ ఈ లోకం నాకొద్దు, దేవుడే నాకు కావాలి, ఈ మనుషులు నాకొద్దు, ఈ లోక ప్రేమ నాకొద్దు, నాకు దేవుడే కావాలని ప్రయత్నిస్తుంటే అపవాది దేవుని దగ్గరకు వెళ్ళకుండా, వాడిని చెంతకు చేరకుండా, దేవుని చెంతకు చేరకుండా, దేవుని ప్రేమ దగ్గరకు కాకుండా ఇబ్బంది పడుతున్న సమయంలో దేవుడు అడ్డుపడి నిన్ను పట్టుకొని నిన్ను రక్షించి నీ పాపాన్ని, నీ శాపాన్ని తన భుజాలపై వేసుకొని తన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధురాలిగా, పరిశుద్ధునిగా చేస్తూ నిన్ను మంచి మార్గం నడిపించాలని ఆయన ఎల్లవేళ పరితపిస్తూ నిన్ను రక్షించాలని, నిన్ను కాపాడాలని ఆయన పరితపిస్తున్నాడు. నీకోసం మరణం వరకు వెళ్ళి మరణాన్ని కూడా
గెలిచి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను రక్షించి నీ మల్లాన్ని కడిగి నీ పాపాన్ని తుడిచి ఆయన వస్త్రాన్ని నీకు ధరించి నిన్ను నూతన సృష్టిగా సృష్టించి నూతన బలంతో నూతన శక్తితో ఆయనతో నువ్వు ఎల్లప్పుడూ నీకు ఈ లోకంలో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా నువ్వు ఆయన దగ్గరికే చేరాలని, ఆయనతోనే ఉండాలని, ఆయనతో పాదాల చెత్తకే చేరాలని ఆయన అనుదినం ఆయన 2 చేతులు చాచి ఉన్నాడు. ఈరోజే వస్తావా? ఆయనకు నీ హృదయాన్ని ఇస్తావా? వావ్, హార్ట్ టచింగ్ రియల్గా.